అంటే ఇంత చిన్న ఏజ్‌లో ఎన్నో అచీవ్‌మెంట్స్ ఇన్ని గనం సాధించినావు, యాక్టింగ్ దాంట్లో ఉన్నావు. అంటే నిన్ను చూస్తే నాకే అసూయ అనిపిస్తుంది. అంటే మాకెందుకు ఈ ఏజ్‌లో లేకుండే అని చెప్పేసి. నిజం చెప్తున్నా. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి. సో, ఆశ్రమంలో మీరు డాన్స్ కల్చరల్ దానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ అంట. సో, ఇది ఎట్లా వచ్చింది? ఇది జనవరిలో ప్రతి ఇయర్ చిన్నజీవ స్వామి ఆశ్రమంలో సమతా కుంభ్ అని ఈవెంట్ జరిగిద్ది 108 డేస్. సో ఆ పర్ఫార్మెన్స్లో ఒకసారి మహాబృంద నాట్యం అనేది చేశాము. దివ్య సాకేతం అంటారు దాన్ని. సో దాంట్లో ఆల్మోస్ట్ 1000+ డాన్సర్స్ వచ్చి చేశారు ఆ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద, అందరు కూచిపూడి డాన్సర్స్. దానికి రికార్డ్స్ వచ్చినాయి. సో ఆ రికార్డ్స్, ఆ డాన్స్ కొరియోగ్రఫీకి నేను ఫీచర్ అయ్యాను వీడియోలో. సో వీళ్ళందరూ నా వీడియో చూసి నేర్చుకున్నారు డాన్స్. సో దానికి నాకు కూడా రికార్డ్ రావడంతో పాటు చిన్నజీవ స్వామి గారు నాకు బ్రాండ్ అంబాసిడర్ అనే పోస్ట్ ఇచ్చారు చిన్నజీవ స్వామి ఆశ్రమానికి. సో దాట్స్ హౌ ఐ గాట్. ఓకే. అంటే ఆశ్రమానికి వెళ్తా ఉంటారా చిన్నజీవ స్వామి? చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను. అంటే నేను ఎక్కువ సార్లు ఎక్కడ పర్ఫామ్ చేసానంటే చిన్నజీవ స్వామి గారి ఆశ్రమంలోనే. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నేర్పించడం అది చేస్తూ ఉంటారు? నేర్పించడం నేను ఎప్పుడు నేర్పించలేదు. బట్ నా వీడియోస్ ఉంటాయి కదా, ప్రతిసారి బృందనాట్యం జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది పర్ఫామ్ చేసినప్పుడు నా వీడియోస్లోనే నేర్చుకుంటారు. ఓకే. అంటే ఎక్కడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అనీజీగా ఫీల్ అయింది ఏదన్నా ఉందా? మర్చిపోలేనిది ఎక్కడ అనీజీగా ఎక్కడ ఫీల్ అవ్వడం నాకైతే లేదు. ఎందుకంటే స్టేజ్లో పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం తక్కువ ఇంకేం ఆప్షన్ ఉండదు. సో అనీజీగా అయితే ఎక్కడ ఫీల్ అవ్వలేదు నేను. ఓకే.